కరీంనగర్ జిల్లాలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల నిర్వహణపై తీవ్ర ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. వాహనదారుల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు రావడంతో ట్రాఫిక్ విభాగానికి చెందిన ఆర్ఎస్ఐ శ్రీకాంత్తో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల నుంచి తప్పించుకునేందుకు కొంతమంది వాహనదారుల నుంచి భారీ మొత్తాల్లో డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి. సుమారు 170 కేసుల్లో దాదాపు 20 లక్షల రూపాయల వరకు అక్రమ వసూలు జరిగినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంపై ప్రాథమిక విచారణ చేపట్టిన అధికారులు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్ఎస్ఐ శ్రీకాంత్తో పాటు ఇద్దరు ట్రాఫిక్ కానిస్టేబుల్ను సస్పెండ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అజీమ్ అందిస్తారు. కరీంనగర్లో ట్రాఫిక్ పోలీసుల వ్యవహార శైలి ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. గత కొద్ది రోజులుగా కరీంనగర్లో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులలో భారీగా డబ్బులు దండుకున్నారన్న ఆరోపణలు అయితే వస్తున్నాయి. మరి ఈ వ్యవహార శైలి పోలీస్ బాసుకు తెలవడంతో అయితే విచారణ చేపట్టారు. ఇందులో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో అక్రమాలకు పాల్పడ్డ ఒక ఎస్ఐ మరో ఇద్దరి కానిస్టేబుల్ను సస్పెండ్ చేసినట్టయితే మనకు తెలుస్తుంది. మరి గత కొద్ది రోజులుగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులలో పట్టుబడ్డ వ్యక్తుల వద్ద కోర్టులో హాజరుపరచకుండా అదే స్థానంలో మరో వ్యక్తులను కోర్టులో హాజరుపరుస్తూ పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్న వ్యవహారం అయితే ఇప్పుడు మనకు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారిందని చెప్పొచ్చు. మరి కరీంనగర్లోని ప్రముఖ వ్యక్తులు డ్రంక్ అండ్ డ్రైవ్లో కేసులో పట్టుబడ్డప్పుడు కోర్టులో హాజరుపరచకుండా అదే వ్యక్తి ప్లేస్లో మరో వ్యక్తులను హాజరుపరిచి పెద్ద మొత్తంలో 50,000 నుంచి సుమారు ₹1,00,000 తీసుకున్నట్టయితే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చట్టాలను రక్షించాల్సిన పోలీసులే మరి భక్షకులుగా మారడం అనేది ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా విమర్శలకు తావితీస్తుంది. మరి ఇప్పటికే కరీంనగర్ జిల్లాలో పిఎంజీ జ్యువెలరీ షాపు భారీ దోపిడీ మరవక ముందే మరి భగత్ నగర్లో ఇటీవల రాబరీ చోటు చేసుకోవడం ఇటు పోలీసులకు ఒక తలనొప్పిగా మారింది. మరి ఇప్పుడు ప్రస్తుతం ఈ కరీంనగర్లో ట్రాఫిక్ పోలీసుల వ్యవహార శైలి అయితే పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారిందని చెప్పొచ్చు. మొత్తం మీద కరీంనగర్ ట్రాఫిక్ పోలీసుల డ్రంక్ అండ్ డ్రైవ్ల కేసు అయితే ఇప్పుడు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. మరి పై అధికారులు అయితే విచారణ చేపట్టారు. మరి ఇంత పెద్ద మొత్తంలో ట్రాఫిక్ చాలనలో సుమారు 20 లక్షల వరకు చేతులు మారాయన్న ఆరోపణలు ఇప్పుడైతే చర్చ అయితే మొదలుకుంది. కెమెరామెన్ సిద్ధుతో అజీం, రాజ్ న్యూస్, కరీంనగర్.